గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఎలా ఉన్నారు మీరంతా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగున్నారని అనుకుంటున్నాను. మేరీ క్రిస్మస్ అందరికీ. సో ఈరోజు మేము క్రిస్మస్ సందర్భంగా, హాలిడేస్ సందర్భంగా మేము నియర్ బై హైదరాబాద్ ఒక 1 డే ట్రిప్, అంటే మార్నింగ్ వెళ్ళి ఈవినింగ్ వచ్చేలాగా ఏదైనా ట్రిప్ వేద్దాం అనుకుని కోల్హాపూర్ సోమశిల ఏరియా అనమాట ఇది. సో యాక్చువల్గా నేను అమరగిరి అనే వ్యూ చూశాను, ఎక్కడో ఇన్స్టాగ్రామ్లోనూ ఎక్కడో చూశాను, చాలా బాగా అనిపించింది. సో ఆ అమరగిరి వెళ్దాం అనుకున్నాం. బట్ మా సన్ ఏం చేశాడంటే గూగుల్ మ్యాప్లో సోమశిలానే పెట్టేశాడు. సో డైరెక్ట్ మేము అక్కడికే వెళ్ళిపోయాము. నాకు అంత ఐడియా లేదు ప్లేస్ ఇది. సో జస్ట్ మేము నేచర్లో ఉండాలి, కాసేపు ఎంజాయ్ చేయాలి, వాటర్ ఉంటుంది, బోటింగ్ ఇవన్నీ చేద్దామని వెళ్ళాము. యాక్చువల్గా చూడండి ఎంత బ్యూటిఫుల్ ప్లేస్ అసలు ఇది. అసలు నిజంగా ఒక మైసూరు ఇలాంటి ప్లేసెస్ వెళ్ళినప్పుడు కనపడుతుంటాయి కదా, ఆ వ్యూ అనమాట. కొండలు, ఇది అంటే నల్లమల్ల ఫారెస్ట్ ప్రాంతం నుంచి ఇలా రోడ్ మీదుగా వెళ్తాం అనమాట. అండ్ ఇదేంటంటే కృష్ణా నది. అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇప్పుడు వెళ్ళే ప్లేస్ బార్డర్ ఆఫ్ తెలంగాణ అండ్ ఏపీ అనమాట. సో మనకిది నాగర్ కర్నూలులో ఒకే వస్తుందన్నమాట ఈ ఏరియా. సో మనం ఇక్కడ నుంచి హ్యాపీగా ఫ్యామిలీ అంతా మా లూసీ గారిని కూడా తీసుకొని హ్యాపీగా 1 డే ట్రిప్ కోసం వెళ్ళిపోయాము. యాక్చువల్గా మేము పొద్దున్న లేగడమే లేట్గా లేచాము. 11 o'clockకి మేము అప్పుడు డిసైడ్ చేసుకొని 12 o'clock అలా రెడీ అయిపోయి బయలుదేరిపోయాను అనమాట. సో మేము ఇక్కడ రీచ్ అయ్యేసరికి ఆల్మోస్ట్ 4 అయిపోయింది. సో చూడండి, బ్యూటిఫుల్ అండి. వాటర్ చూస్తుంటే ఆ కొండల మధ్యలోంచి ఆ కృష్ణమ్మ నది ఇలా ప్రవహిస్తుంది. చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది. అండ్ ఏమీ రష్ కూడా లేదు. అండ్ ఇక్కడ చూసారా, ఇది ఇక్కడ వరకు యాక్చువల్గా వర్షాకాలము కానీ అంటే డ్యామ్ ఓపెన్ చేసినప్పుడు అంట ఇక్కడ వరకు వాటర్ మొత్తం ఇక్కడ వరకు వచ్చేస్తుందంట. సో బోటింగ్ కోసము వెళ్దామని ఆల్మోస్ట్ పార్కింగ్ చేసేసాం. బట్ ఆ అబ్బాయి బోటింగ్ ఇక్కడ కాదు మేడం, కొంచెం దూరం వెళ్ళి అటు వెళ్ళాలి అంటే మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చి 5 o'clock క్లోజ్ అంట బోటింగ్. సో గబగబా అక్కడ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్మింగ్ కూడా, ఇక్కడ ఏదో ఆకుకూరలో ఏంటో సంథింగ్ అయితే వేశారు. ఇక్కడంతా మొత్తం బ్యూటిఫుల్గా ఉంది. ఆ నది నీళ్ళు పక్కనే గ్రీనరీ అండ్ కొండలు, ఆకాశము, సన్. వావ్, అసలు చూడాలండి తప్పకుండా. ఎవరైనా కానీ నార్మల్ ఫ్యామిలీ ఏదైనా అవుటింగ్ కావాలని పొద్దున్న వచ్చేసేయండి, హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ వండుకొని కూడా తినచ్చు అనుకుంటే, నాకు తెలిసి కార్తీక మాసం ఫుల్ ఉండిందంట ఇదంతా. బికాజ్ అక్కడ టెంపుల్ కూడా ఉంది కాబట్టి, అంటే నీళ్ళ మధ్యలో ఒక టెంపుల్ కూడా ఉంది. అది సంగమేశ్వర టెంపుల్ యాక్చువల్గా. సో నాకు తెలియదు అనమాట టెంపుల్స్ కూడా ఉన్నాయని. సో అలా వెళ్ళినప్పుడు, బోటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆ అబ్బాయి చెప్తే మేము ఆ బోటింగ్ కోసము వెళ్ళాము. బోటింగ్ 300 రూపీస్ పర్ హెడ్ అండి. అసలు కొంచెం కూడా తగ్గట్లేదు ఆ అబ్బాయి, ఎంత మేము కన్విన్స్ చేద్దామన్నా కానీ. సో 300 రూపీస్ పర్ హెడ్ అయితే పే చేసుకొని మేము బోటింగ్ వెళ్దామని డిసైడ్ అయ్యాము. అంటే ఒక థ్రిల్ అనమాట. నీళ్ళలో వెళ్తే ప్రతి ఒక్కళ్ళకి, ఎవరైనా చిన్న పిల్లల కాంచి పెద్దోళ్ళ వరకు మంచిగా అనిపిస్తుంది బోటింగ్ అనేది. వాటర్, గ్రీనరీ, కొండల మధ్యలో బాబా సూపర్ అండి. అసలు చూస్తుంటే చూడాలనిపిస్తుంది. యాక్చువల్గా ఇదంతా ఇంకా మట్టి దిబ్బల్లాగా ఇదంతా ఏంటంటే వాటర్ ఇదంతా నిండిపోతుంది కాబట్టి అది మెయింటైన్ చేయలేకపోతున్నారు వాళ్ళు. సో బాగుంది చూడ్డానికి. బట్ చుట్టుపక్కల అంతా అదంతా ఇంకా అంటే అది క్లెన్లీనెస్ అంటే ఉండదు, ఎందుకంటే అక్కడంతా నిండిపోతుంది కాబట్టి వాళ్ళు ఏం చేయలేరు దాన్ని. సో చూడండి, ఒక 100 మంది వరకు ఈ బోటింగ్ దగ్గర ఉన్నారు. 100 మంది విజిట్ చేసి ఉంటారు నాకు తెలిసి ఆ ట్రిప్. నేను చూసిన ఇక్కడ చూడండి, 2 కొండల మధ్యలో వాటరు, అయ్యో బాబోయ్ సూపర్గా ఉంది. అండ్ బోటింగ్ చూడండి, అక్కడి నుంచి వస్తున్నారనమాట. ఇంకా మేము వెళ్ళాలి ఇప్పుడు బోటింగ్. అండ్ ఈ బోటు నిండితే కానీ తీసుకెళ్ళడు తను. సో అంతమంది వస్తే కానీ ఎక్కించుకోడు. అండ్ ఇక్కడ బైక్స్ కూడా తీసుకెళ్తున్నారు. అక్కడ నుంచి ఇంకేదో రూట్ ఉందంట అటు సైడ్. మేబీ వాళ్ళకి రోడ్ వేలో చాలా దూరం పడుతుందని చెప్పి ఇలా తీసుకెళ్తారేమో, మరి వాళ్ళకి ఎంత ఛార్జ్ చేస్తారో తెలీదు. బైక్స్ కూడా బోట్లోనే తీసుకెళ్తున్నారు కొంతమంది. వాళ్ళు వేరే వేలో వెళ్ళారు, మేము వేరే వేలో వెళ్ళాము యాక్చువల్గా. చూడండి, మా వారు బార్గెన్ చేస్తున్నారు. 300 కాదు 1000కి 4 మెంబర్స్ని తీసుకెళ్ళమంటే, బట్ ఆయన అస్సలు ఒప్పుకోవట్లేదు. వాళ్ళని వచ్చిన వాళ్ళని కూడా నేను అడిగాను, ఎంత పే చేశానంటే 300 అండి, అసలు తగ్గట్లేదని కూడా చెప్పారు. సో 300 రూపీస్ పెట్టుకోండి మీరు బోటింగ్ ఇక్కడికి వస్తే మాత్రం. అండ్ యాక్చువల్గా మేము చేసిన తప్పు ఏంటంటే
అసలైన టెంపుల్ సోమేశ్వర టెంపుల్ ఉంది, అది మిస్ అయిపోయాము. నాకు తెలియదు, నిజంగా నాకు తెలియదు అసలు. నేను అసలు యాక్చువల్గా అమరగిరి అని ప్లాన్ వేస్తే మా బాబు సోమశిల ఇటు తీసుకొచ్చాడు. నాకు అసలు ఇక్కడ ఇది గుడి ఉన్నట్టు కూడా నాకు అసలు ఐడియా లేదు. ఆ బోట్ ఆయనను అడిగితే ఇక్కడ సంగమేశ్వర టెంపుల్ ఉందండి మధ్యలో, అక్కడ వెళ్ళండి, అక్కడికి బోటింగ్ అక్కడ వరకు వెళ్తుంది అంటే సరే ఓకే అని వెళ్ళాము. ఆ టెంపుల్ ఖాసియత్ ఏంటంటే అక్కడ ధర్మరాజు శివలింగాలు ప్రతిష్ఠించాలి అని ఆయనకి ఒక ఉద్దేశం ఉన్నప్పుడు భీముడికి చెప్తాడనమాట, కాశీకి వెళ్ళి లింగాలు పట్టుకొని రమ్మని. అయితే భీముడు చాలా లేటుగా వచ్చేసరికి ఆ ముహూర్తం అంటే చేయాలి, ఆ పని చేసే కార్యక్రమం చేసే తలంపు పెట్టాడు కదా ఆయన ధర్మరాజు, ఆ టైం అయిపోతుందని చెప్పేసి ఏంటంటే ఆయన వేప చెట్టు స్టెమ్ ఆర్ బ్రాంచ్ అంటారో తెలీదు, బట్ అది అక్కడ ప్రతిష్ఠించాడనమాట లింగంలాగా. సో భీముడు తర్వాత వచ్చేసరికి ఆల్రెడీ అక్కడ ప్రతిష్ఠించడం చూసి కోపం వచ్చి శివలింగాలని విసిరి కొట్టాడంట. విసిరి కొట్టినప్పుడు అక్కడక్కడక్కడ లింగాలు ఏవైతే పడ్డాయో సో వాటికి ఒక మహత్యం ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఈయన ప్రతిష్ఠించిన ఈ వేపలింగం అంటారు దీన్ని, ఇప్పుడు మేము వెళ్ళే టెంపుల్ అండి, వేపలింగానికి కూడా ఒక ప్రతిష్టత ఉంది. కాబట్టి అందరూ సోమేశ్వర టెంపుల్, సంగమేశ్వర టెంపుల్ ఈ రెండు విజిట్ చేస్తారు. ఇక్కడ సోమేశ్వర టెంపుల్ నేను ఇంకా నెక్స్ట్ ట్రిప్లో తప్పకుండా వెళ్ళినప్పుడు నేను అది కూడా కవర్ చేస్తాను. ఇంకా నాకు డీటెయిల్స్ ఏమీ తెలీదు, హిస్టరీ అసలే తెలీదు దీని గురించి. జస్ట్ ఒక విజిట్ ఫన్ కోసం వెళ్ళిన ట్రిప్ ఇది యాక్చువల్గా. అండ్ నేను చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నాను ఇప్పుడు, నేను ఇన్ని వదిలేసి వచ్చానా అక్కడ అని. చాలా ఉన్నాయి చూడాల్సినవి. సో మేబీ నెక్స్ట్ ట్రిప్ దగ్గరే కాబట్టి వెళ్ళి రావచ్చు ఇంకా నెక్స్ట్ ఎప్పుడైనా మోకా దొరికినప్పుడు. సో ఇది హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాం. మా లూసేది ఫస్ట్లో కొంచెం భయపడింది, బట్ షీఈ్ ఓకే నో, మంచిగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తుంది. అది కూడా పిల్లలు కూడా హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నారు. ఎవరికన్నా వాటర్ అంటే ఇష్టం ఉంటుందండి, అసలు బోటింగ్ అంటే ఇంకా పడి చేస్తారు జనాలు. సో ఇలా నాకు కొంచెం భయం అని చెప్పాను కదా వాటర్, బట్ స్టిల్ ఓకే. నాకు ఇలా శాంతంగా ఉంటే ఓకే, కొంచెం వైల్డ్గా అలలు కొట్టుకొని వస్తున్నప్పుడు భయం వేస్తుంటుంది అనమాట. అలాంటి నదులు సముద్రాల దగ్గరికి నేను అసలు వెళ్ళాను. ఇదంటే శాంతంగా ఉంది, పీస్ఫుల్గా ఉంది వాటర్. సో నాకు కొంచెం భయం అనేది ఇక్కడైతే అవ్వలేదు. చూడండి శాంతంగా ఉంది అంతా. ఇక్కడ ఏదో 7 నదులు కలయిక కూడా అంటున్నారు. అండ్ ఈ మధ్య వాటర్లోనే బార్డర్ అండి, ఏపీ అండ్ తెలంగాణ. ఇక్కడ కొన్ని అవి పెట్టారు బార్డర్స్, నేను అది కవర్ చేయలేకపోయాను. ఎనీవేస్ ఎంజాయ్ అయితే చేసాము, ఫుల్ ఫన్ అండ్ మస్తీ. సో ఇంకా అక్కడ టెంపుల్ దగ్గరికి వెళ్ళి అక్కడ చూసుకొని, అంటే టెంపుల్ మహత్యం ఏంటంటే వేపలింగం అనే టెంపుల్ ఏదైతే ఇప్పుడు నేను సంగమేశ్వర టెంపుల్ వెళ్తున్నానో అక్కడ ఏంటంటే అది 8 months వాటర్లోనే ఉండిపోతుందంట, అంటే వాటర్లో మునిగిపోతుందంట. అండ్ 4 months మనకి దర్శనం ఉంటుంది. సో అసలు ఇంత మునిగినా కానీ అది ఆ టెంపుల్ అది ఏది చెక్కు చెదరలేదన్నమాట. అసలు ఎంత వింతగా అనిపించిందంటే నాకు, అసలు నిజంగా ఆ విగ్రహాలు ఒక్కటి కూడా కదిలినట్టు కానీ, అసలు స్టోన్స్ అక్కడ పెట్టారు అవి కదిలినట్టు కానీ, అసలు మునిగిపోతే అసలు ఆ వేపలింగం అనేది ఒక చెక్క కదా, అసలు అది కూడా చెక్కు చెదరలేదండి. యూ కాంట్ బిలీవ్ అసలు నేను చెప్తుంటే. నాకు అంత టైం ఈరోజు లేకుండే, ఆ రోజు నేను అంతగా అడిగి తెలుసుకోవాలని అక్కడ, ఎందుకంటే మేము రిటర్న్ మళ్ళీ వచ్చేయాలి హైదరాబాద్, లేట్ అయిపోతుంది కాబట్టి. మేము ఆల్రెడీ 10 o'clock రిటర్న్ అయ్యాము. సో నెక్స్ట్ టైం ట్రిప్ వెళ్ళినప్పుడు తప్పకుండా నేను అందరినీ అక్కడ కనుక్కొని లోకల్స్తో మాట్లాడి చేసి నేను కనుక్కుందామని నాకు ఇంట్రెస్ట్ అనమాట చాలా ఇట్లాంటివి తెలుసుకోవాలని. సో అదే చూస్తున్నారా, అక్కడ ఉంది అండి టెంపుల్. ఇక్కడి నుంచి బోటింగ్లోనే వెళ్ళాలంట అక్కడికి. మేబీ అది రోడ్ ఉంది, అది ఆంధ్రప్రదేశ్ అటు వాళ్ళకనమాట, మనకు కాదు తెలంగాణ వాళ్ళకి మేబీ, ఐ థింక్ సో. సో చూడండి సన్సెట్ టైం అవుతుంది, 5:30 5 o'clock అలా అవుతుంది. సన్సెట్ టైం అయితే అయిపోతుంది. సో ఈ గుడి అండి మొత్తం నిండిపోతుందంట అండి. మొత్తం ఉట్టి ఆ గోపురం పైనది మాత్రమే విజిబుల్ ఉంటుంది అండ్ మొత్తం నిండిపోతుందంట పాపం. అందుకే ఈ గుడిని వాళ్ళు ఏమి మాడిఫై ఏం చేయట్లేదు. అండ్ దీన్ని అసలు దాని లోపల కూడా వాళ్ళకి ఎవ్వరికి ఏం చేయడానికి కుదరదనమాట. కాబట్టి ఇదండి చూడండి, వేపలింగం అంట మేము కూర్చున్న దగ్గర వేపలింగం. అది అసలు అది చెక్క ఎలా పాడవట్లేదు వాటర్లో, అది చూడండి, చూడండి
అది అలాగే ఉంటుందంట ఇప్పుడు. అసలు ఈ లింగాలు ఇవన్నీ ఏం డిస్టర్బ్ కాలేదు అసలు. ఈ పిల్లర్స్ కానీ అక్కడ విగ్రహాలు ఉన్నాయి అక్కడక్కడక్కడ అవన్నీ అలాగే ఉన్నాయి. ఏమీ డిస్టర్బ్ కాలేదు అసలు. 8 months వాటర్లో ఉంటుందంటే అసలు ఎలా ఉంటుంది గుడి అసలు. అలాంటిది నాకు తెలిసి ఈ డిసెంబర్లోనే వాటర్ లెవెల్ తగ్గి దర్శనానికి స్టార్ట్ అయిందంట. ఇది December 2nd 4th నాకు తెలిసింది అలా. సో చూడండి అసలు ఇది నీళ్ళలో మునిగిన గుడిలాగా కనపడుతుందా అండి అసలు ఇది. అసలు వింత కదా, ఎన్ని వింతలు జరుగుతాయి అసలు. వింతలే అండి, మన ఇండియా ఇస్ అదే అసలు. సో ఇదండి, గుడి నుంచి కొంచెం ఇలా బయటకు వచ్చేసాము. ఇంకా దర్శనం మాకు యాక్చువల్గా బోట్ వెయిటింగ్, లాస్ట్ బోట్ అంట. సో తొందర పెట్టాడు ఆ అబ్బాయి. సర్లే, ఓకే, ఇట్స్ ఓకే, అట్లీస్ట్ కొంచెమైనా చూసాము, కొంచెమైనా తెలుసుకున్నాము, ఎంజాయ్ చేసాము, దట్స్ ఇనఫ్ అనుకొని వచ్చేసాము. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ వ్లాగ్ అండి. ఎవరైనా కావాలంటే కొల్లాపూర్, సోమశిల అండ్ తప్పకుండా సంగమేశ్వర్, సోమేశ్వర టెంపుల్ రెండు తప్పకుండా విజిట్ చేయండి. మాలాగా తప్పులు చేయకండి మీరు కూడా, బికాస్ వెళ్ళడమే ఒకసారి మనకు ఛాన్స్ దొరుకుతుంది. సో మిస్ అవ్వకండి. సో యా, సీ యూ సూన్, బాయ్.